ముంబాయి పేలుళ్ల కేసులో కాదు, ముంబాయి పేలుళ్ల సృష్టికర్త అందులో ఎలాగ కాల్చి చంపాలి, పోలీసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అన్నటువంటిది మొత్తం ట్రైనింగ్ ఇచ్చి సెల్ ఫోన్లో లైవ్లో అక్కడి నుంచి ప్రత్యక్షంగా వీక్షించినటువంటి వ్యక్తే ఇప్పుడు పాకిస్తాన్లో చచ్చిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చంపారు అన్నటువంటిది ఒక పక్కన వస్తే అంతర్జాతీయ మీడియాలో, కానీ పాకిస్తాన్ మీడియా, మరి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే భారత్ పేరు చెప్పట్లేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాబట్టి టెర్రరిస్ట్ అజామ్ చీమా వన్ ఆఫ్ ద కాన్స్పిరేటర్స్కి సంబంధించి వాడు గుండెపోటుతో చనిపోయాడు అని ప్రభుత్వం చెప్పింది. అదే విషయాన్ని బయట ప్రపంచానికి వాళ్ళ మీడియా కూడా చెప్తుంది. కాబట్టి భారత్ని ఏలెత్తి చూపెట్టడానికి ఏం అవకాశం లేదు. అలాంటి గుండెపోటుతో మరింతమంది భారత్లో అల్లకల్లోలం సృష్టించాలనుకున్న ముఠాకు సంబంధించిన సభ్యులు అలాంటి గుండెపోటులో మరికొంతమంది పోవాలని కోరుకుందాం.